కాకినాడ జిల్లాలో ఆయన ఒక సీనియర్ ఎమ్మెల్యే. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన వారసుడిని ఎమ్మెల్యే చేయాలని భావించారు. కానీ వచ్చే ఎన్నికల్లో తన సీటే కొడుకు కోసం త్యాగం చేయాలని చూస్తున్నారట. అలాగని ఆయన రిటైర్మెంట్ ప్రకటించలేదు. 2029 ఎన్నికల్లో తాను అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రకటించారు. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారా? ఏ ఎమ్మెల్యేకు చెక్ పెట్టబోతున్నారని టెన్షన్ పడుతున్నారా? మరి ఆయన ఎక్కడి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు? ఇంతకీ అధిష్టానం ఆ ఎమ్మెల్యేకి ఏదైనా హామీ ఇచ్చిందా? ఆ ధీమాతోటే తండ్రి కొడుకులు పోటీ చేస్తామని ఆ ఎమ్మెల్యే చెబుతున్నారా? ఇంతకీ అది ఏ నియోజకవర్గం? ఆ తండ్రి కొడుకులు ఎవరు? కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అడ్డా. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నెహ్రూకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవకాశం దక్కింది. ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే గత ఎన్నికల ప్రచారంలో జ్యోతుల నెహ్రూ ఇవి తనకు ఆఖరి ఎన్నికలు అన్నారు. తాను రిటైర్మెంట్ తీసుకుంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి తన కుమారుడు జ్యోతుల నవీన్ పోటీ చేస్తారని అప్పుడే ప్రకటించేశారు. ఇక ఇప్పుడేమో మాట మార్చుకుని తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదని ప్రకటించారు. నవీన్ జగ్గంపేట నుంచి పోటీ చేస్తే తాను జిల్లాలోని ఏదో ఒక ప్రాంతం నుండి పోటీ చేస్తా అని ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో చెప్పుకొచ్చారు. దాంతో జిల్లాలోని ఆ పార్టీ నేతల్లో గుబులు పట్టుకుంది. ఆయన ఏ నియోజకవర్గం మీద పడతారో, ఎవరికి దెబ్బ కొడతారో అని ఆలోచనలో టీడీపీ నేతలు పడ్డారు. అధిష్టానం వీరికి ఏమైనా హామీ ఇచ్చిందా, లేక వీరే ఏమైనా ప్లాన్ చేశారా అని పార్టీ వర్గం నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. అధిష్టానం వారిపై గుర్రుగా ఉందని, అందుకే పార్టీ ఇలా అధ్యక్ష పదవిని వేరొకరికి ఇస్తారని గత కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. అయితే ఆ తండ్రి కొడుకులు ఏం మ్యాజిక్ చేశారో కానీ మరలా రెండోసారి అధ్యక్ష పదవిని జ్యోతుల నవీన్కే కట్టబెట్టారు. ఈ మధ్య నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో నెహ్రూ ఉద్వేగంగా ప్రసంగించారు. తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదని, జిల్లాలో ఎక్కడో ఓ చోట నుండి పోటీ చేస్తానన్నారు. ఈ మాట వినగానే జిల్లా టీడీపీ శ్రేణులు ఎవరి స్థానాన్ని ఆయన కొల్లగొట్టనున్నారు? ఈ సన్నివేశం నేపథ్యంలో జిల్లా టీడీపీ నాయకులు అంతర్మదనంలో పడ్డారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎంతో అపారమైన రాజకీయ అనుభవం ఉంది. అదేవిధంగా అపర చాణక్యుడు, పదునైన వ్యూహాలతో రాజకీయాలు చేస్తుంటారని ప్రజల్లో నానుడి ఉంది. ఈసారి ఆయన వ్యూహ రచనలకు ఎవరు బలవుతున్నారు అని జిల్లాలో టీడీపీ నాయకులు ఒక ఆందోళన మొదలైంది. కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 2 జనసేన స్థానాలు. మిగిలిన 5 నియోజకవర్గాల్లో ఆయన జగ్గంపేట నుంచే సిటీకి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. జగ్గంపేట స్థానాన్ని తన కుమారుడికి ఇవ్వగా మిగిలిన స్థానాల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద ఒక సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. వాస్తవానికి ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళతారని కొంత ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆయనకి రాష్ట్ర టీడీపీ అధిష్టానంతో మంచి అండదండలు ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఉన్నా కూడా ఆయన తన కుమారుడు టీడీపీ జిల్లా ఇన్ఛార్జిగా రెండోసారి అవకాశం దక్కించుకున్నారు. అయినా నెక్స్ట్ ప్లాన్లో భాగంగా జిల్లాలో రెండో ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రయల్స్లో ఉన్నట్టు ఆయన అనుచరగణాలు చెబుతున్నాయి. జ్యోతుల నెహ్రూ ప్లాన్ వేశారంటే మిస్ అవ్వదని జిల్లా టీడీపీ నాయకుల నానుడి. మరి ఈసారి ఆయన వ్యూహరచనలో ఎవరు, ఏ నియోజకవర్గ టికెట్ నష్టపోతారు అన్న చర్చ ప్రారంభమైంది. అయితే అధిష్టానం ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులను పక్కపక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తుందా? పార్టీ అధినేత సీఎం చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారు అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం సందిగ్ధంలో పడ్డారు. మొత్తం మీద జ్యోతుల నెహ్రూ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆయన మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా అనేది తెలియాలంటే మాత్రం మరో 3 ఏళ్లు ఆగాల్సిందే అంటున్నారు.